అలాగే మాస్టర్ గారు కూడా అటువంటి తీసుకురావాలని ఈ ఉపాధ్యాయులైనటువంటి వాళ్ళకి ట్రైనింగ్ అనేటువంటిది అలా చేశారనమాట. ఉపాధ్యాయులకి ఏం చేశారంటే ఉపాధ్యాయులకి కొన్ని నియమాలు అనేటువంటి కొన్ని ఎలా ఉండాలో ఇచ్చారు ఆయన. వాళ్ళు అవి ఆ నియమాలను పాటిస్తే వాడు చక్కగా డెవలప్ అయ్యి పిల్లల్ని అందరినీ కూడా మంచి డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుందని. ఏమిటో నియమాలంటే మన మంచితనాన్ని అనుసరించేటువంటి జీవితంలో సుఖం ఉంటుంది, కానీ మన తెలివితేటల వల్ల కాదు అని తమ కూడా తెలుసుకుని విద్యార్థులకు కూడా తెలియజేయాలి. అంటే మన తెలివితేటలు ఎక్కువైతే దాంతో తెలివితేటల వల్ల బతకరు ఎవరు, మంచితనంతో బతుకుతారు. వీడు మంచివాడైతే అన్ని చోట్ల ఇదిగా ఉంటాడు, కానీ వీడు తెలివితేటల వల్ల బతుకుతానంటే వీడికంటే తెలివితేటలు కూడా ఇంకోటి ఉంటాడు. అది పెద్ద ఇదేముంది, ఒకళ్ళతో వాళ్ళు కొట్టుకు వస్తారు. అలాగే సదాచారం అనేటువంటిది ఎప్పుడు కూడా పాటిస్తూ ఉండాలి. చక్కగా ఒక డిసిప్లిన్, ఒక మంచి బిహేవియర్, కాండక్ట్, గుడ్ కాండక్ట్ అనేటువంటిది అందరి యందు ప్రేమగా ఉండడం నేర్చుకోవాలి. అది వీళ్ళు ఈ ఉపాధ్యాయులైనటువంటి వాళ్ళు ముందు ఇంప్లిమెంట్ చేస్తే పిల్లల చేత కూడా వాళ్ళు అలానే ఆ విధంగా ఉండేటువంటి చేయించడానికి వీలవుతుంది. తర్వాత ఉపాధ్యాయులు టీచర్స్ ఎలా ఉండాలంటే విద్యార్థులకు వీళ్ళ ఆదర్శప్రాయాలుగా ఉండాలి. అంటే ఆ పిల్లలు వీళ్ళ దగ్గర నుంచి మంచి నేర్చుకునేటువంటిది వీళ్ళ దగ్గర ఉండాలి. ముందు వీళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలనేటువంటిది వాళ్ళకి పిల్లలకి, లేకపోతే ఏం ఉపయోగం ఏముంది? విలువైనటువంటిది దాన్ని అందరూ కూడా ఏంటంటే పిల్లలతో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే వాళ్ళు మనని చూసి అనుసరిస్తారు. మనని తల్లిదండ్రులు కానీ లేకపోతే ఉపాధ్యాయులని కానీ వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళు ఎలా ఆచరిస్తున్నారో దాన్ని ఫాలో అవుతారు. కానీ అంతేగాని మనం చెప్పినంత మాత్రాన వాళ్ళు ఫాలో అవ్వరు. అందరూ ఇప్పుడు జనరేషన్ అసలు అవ్వరు. వాళ్ళు మనం చెప్పాం కాబట్టి ఫాలో అయ్యేటువంటిది ఉండదు వాళ్ళ దగ్గర. మనం చేస్తున్నాం లేదా చూస్తారు. వాళ్ళు చెప్పింది చేయరు, చేసేది చేస్తారు. వాళ్ళు చేంజ్ చేస్తున్నారు, దాన్ని చేస్తారు వాళ్ళు. అందుకే ఇంట్లో తల్లిదండ్రులు డిసిప్లిన్గా లేకుండా అడ్డదిడ్డంగా ఉన్నారనుకోండి, ఆ పిల్లలు దారే ఫాలో అవుతారు వాళ్ళు కూడా. అందుకని తయారవుతారు అలాగే. లేదా వాళ్ళని పెంచడానికి మాకు తీరిక లేదు అని చెప్పి తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేస్తారు. అంతే, ఎక్కడో పెడతారు వాళ్ళు డబ్బులు ఇచ్చి. మరి ఇప్పుడు ఎలా ఉందంటే చిన్న పిల్లలు, ఆ చిన్న పిల్లల్ని కూడా ఇప్పుడు క్రష్ అనేటువంటివి వచ్చాయి. అంటే ఏమిటి, వాళ్ళకి ఎవరు డబ్బులు ఇస్తే ఈ చిన్నపిల్లల్ని ఉయ్యాల్లో ఉన్నటువంటి పిల్లల్ని కూడా వాళ్ళు అక్కడ అట్టే పెట్టుకుని పొద్దున్న సాయంత్రం దాకా తల్లిదండ్రులు వచ్చేదాకా వాళ్ళు అక్కడ అట్టే పెట్టుకుని వాళ్ళకి పాలు పట్టడం అని చేస్తూ వండుతారు. ఆ పిల్లల్ని కండం ఎందుకప్పుడు? జంతువులు అలా చేస్తున్నాయి. పిల్లల్ని కనేసి తీసుకెళ్ళి ఎక్కడో ఇంకో జంతువు దగ్గర పెట్టి చేస్తున్నాయి జంతువులు. మానవుడే ఏంటి, బుద్ధి లేదు అసలు వీడికి. అంటే మనకి ఏదైనా సరే డబ్బులతో మనకు వస్తుందంటే డబ్బులు ఇచ్చి మన పిల్లల్ని పెంచేటువంటి చోట పెడతా. క్రష్ అంటే వాళ్ళకేం ఇంట్రెస్ట్ ఉంటుంది, మనం ఇచ్చే డబ్బులు వాళ్ళకి ఇంపార్టెంట్. వాళ్ళకి డబ్బుల కోసం చేసేటువంటి వాడు ప్రేమగా ఎందుకు చేస్తారు? వాడు కన్నవాళ్ళకే లేనప్పుడు డబ్బులు ఇచ్చి తీసుకున్న వాళ్ళు వాల్యూస్ వాళ్ళ నుంచి వీళ్ళు నేర్చుకునేది ఏం చేస్తారు వాళ్ళు? చాలా చోట చూస్తున్నాం అన్నటువంటి ఆ పిల్లల కోసం ఇచ్చినటువంటిది వాళ్ళు తీసేసుకుని వాళ్ళకి ఏదో పనికి మాలినటువంటి వాళ్ళు పట్టేసి సాయంత్రం వచ్చేప్పటికి మీ పిల్లలకి మీరు ఇచ్చినటువంటి పెట్టామని అబద్ధాలు చెప్తారు వాళ్ళు. ఈ పిల్లలేమో ఆరోగ్యం పాడైపోయి వీళ్ళు దెబ్బతింటారు. ఎందుకు చేస్తున్నారు వీళ్ళకి తెలియదు. ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయి, అయినా బుద్ధి లేదు వీళ్ళకి. విద్యార్థులకి ఆదర్శప్రాయమైనటువంటి వాళ్ళుగా ఉండాలి ఉపాధ్యాయులు అనేటువంటి వాళ్ళు. వాళ్ళు పిల్లలు ఏం చేస్తారంటే మనం చూసి నేర్చుకుంటారంటే ఎలా ఉంటుందంటే, ఒక డాక్టర్ గారు ఉన్నారనుకోండి, ఆ డాక్టర్ గారి ఇంట్లో ఉన్న పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళ నాన్న డాక్టర్ గారు కాబట్టి
వాడు చూసి వాడు నాన్నలాగే వీడు కూడా నేను ఇంజక్షన్ చేస్తా అంటుంటాడు వీడును. ఇలాగ వాళ్ళందరూ వాళ్ళు చూసి నేర్చుకుంటారు. అలాగే మనం ఇంట్లో రోజు ప్రేయర్ పూజ ఇవన్నీ చేసుకుని అవి చేసుకుంటాం అనుకోండి, అందులో ఉన్నటువంటి పిల్లలు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా వాళ్ళు నేర్చుకుంటారు. అలాగే మనం సేవా కార్యక్రమం చేస్తున్నాం, వచ్చినటువంటి వాళ్ళు సేవ చేయడం, లేకపోతే అందరూ సామూహికంగా అందరూ ఉన్నప్పుడు అందరికీ అన్నం వడ్డించడం ఏం చేస్తున్నాం అనుకోండి, పిల్లలు వాళ్ళందరూ వాళ్ళు చేస్తారు. ఎప్పుడు పిల్లలు మనం పెద్దవాళ్ళు చేసేటువంటివి అన్నీ కూడా అనుసరిస్తారు. కాబట్టి మనం వాళ్ళకి వాళ్ళు మంచివాళ్ళుగా తయారవ్వాలంటే ముందు మనం ఆచరించాలి. వాళ్ళు మనం చూసి చేస్తారు కాబట్టి. అందుకని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా వ్యక్తిగతమైనటువంటి ప్రవర్తన అనేటువంటి దాంట్లో, అంటే ఒకళ్ళతో ఒకళ్ళు వేరే వాళ్ళతో ప్రవర్తించినప్పుడు తమ మాటలు అలవాట్లు వాటిలో ఏమాత్రం లోపాలు లేకుండా చూసుకోవాలి. ఆ బాధ్యత వీళ్ళకి చాలా ఉంది. ఎందుకంటే వీళ్ళు ఎలా మాట్లాడతారో ఎలా ప్రవర్తిస్తారో పిల్లలు కూడా అలాగే చేస్తారు. స్కూల్లో అయితే ఉపాధ్యాయులను చూసి వాళ్ళు నేర్చుకుంటారు, ఇంట్లో అయితే తల్లిదండ్రులు చూసి నేర్చుకుంటారు. మనం ఎలా ప్రవర్తిస్తున్నామో దాన్ని బట్టి ప్రవర్తిస్తారు కదా వాళ్ళు ఆటోమేటిక్గాను. పిల్లల్లో మంచి నిర్మాణాత్మకమైనటువంటి శక్తి ఉంటుంది, మంచి మేధ ఉంటుంది, నిర్మాణాత్మకమైనటువంటి క్రియేటివిటీ ఉంటుంది పిల్లల్లో. అందువలన వాళ్ళకి అందులో ఉన్నటువంటి క్రియేటివిటీ అనేటువంటిది బాగా వచ్చేట్టుగా మనం ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ముందు వారాల పేర్లు, తిథుల పేర్లు, మాసాలు, నక్షత్రాలు, సంవత్సరాలు, రాసులు, పద్యాలు, పాటలు, ఎక్కాలు ఇవన్నీ కూడా ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళ చేత వల్లి వేయించాలి. ఈ వారాలు తిథుల పేర్లు చెప్పమంటే ఇవన్నీ మనకి అసలు ఎందుకు, ఇవన్నీ మతానికి సంబంధించినవి చెప్పే పిచ్చివాళ్ళు కూడా ఉన్నారు. అదేంటిది వారాల పేర్లు మతానికి సంబంధం ఏమిటి అసలు? యూనివర్సల్ వాటిని కూడా అంటే అంత మూర్ఖులు అనమాట. పిల్లలకి వారాల పేర్లు, నక్షత్రాల పేర్లు ఎందుకు చెప్పాలి అంటే వాడికి ఏం తెలియకపోతే వాడు ఇలా వారాలేమో తెలియదు. వారాలేమో సండే మండే నేర్చుకుంటాడు తప్ప అది ఎందుకు వచ్చాయి ఆ పేర్లు, అదా వారానికి 7 రోజులే ఎందుకున్నాయని అడిగారు అనుకోండి, పెద్దవాళ్ళు చెప్పలేరు. అంటే ఫండమెంటల్సే తెలియనటువంటి వీళ్ళు టీచర్స్గా ఉండి స్కూల్లో వాళ్ళు ఏం చెప్తారు పిల్లలకి, అయితే ఈ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పైనుంచి నేర్చుకున్నటువంటి వాళ్ళు ఏం చెప్తారు పిల్లలు అడిగారు అనుకోండి, పిల్లలు అడుగుతారు. మేము చాలామంది పిల్లల్ని చూస్తుంటాం. వారానికి ఎన్ని రోజులు అంటే 7 రోజులు. 7 రోజులు ఎందుకు ఉండాలి, 10 రోజులు ఎందుకు ఉండకూడదు పిల్లలు అడిగారు అనుకోండి, మనం నోరు అడిపెట్టాలి. అవును ఎందుకు ఉండాలంటే అంతే అలాగే ఉంటాయి, అడగకూడదు నోరు మీద అనేటువంటి గొప్పడేటువంటి పశుత్వంగా ఉంటారు కదా. అది ఎందుకు ఉండాలంటే వీళ్ళకి కాదు, ముందు 7 అనేటువంటిది ఎందుకు నెంబర్ అలా ఉంది, నెలకు 30 రోజులు ఎందుకు అలా ఉంది, సంవత్సరానికి 12 నెలలు ఎందుకు అలా ఉంది, ఇవన్నీ చెప్పుకుంటే కదా చిన్నప్పటి నుంచి మన పూర్వం ఇవన్నీ చక్కగా ముందే వాడికి మాటలు వచ్చిన తర్వాత 5-6 ఏళ్ళు వచ్చేప్పటికి ఇవన్నీ వచ్చేసేవి. ఇవేమీ చెప్పకుండా ఆటలతో పాటలతో ఆ రోజుల్లో నేర్పిన వాటిని ఇప్పుడు ఆ చిన్న చిన్న ఎల్కేజీ వీటిల్లో అవే చదువుని లక్షల రూపాయలు పోసి చాలా హాస్యాస్పదమైనటువంటి వాళ్ళకి. అందుకే వాడి స్కూల్కి ఆ బూట్లు తర్వాతేమో ఆ బ్యాగు అవి ఇంపార్టెన్స్ తప్ప నేర్చుకోవాల్సిన దానికి ఇంపార్టెన్స్ కాదు. ఆ షూస్ ఎలా ఉండాలి, ఆ షూస్ పాలిష్ లేకపోతే ఉపాధ్యాయులకి టీచర్స్కి పనిష్మెంట్ అలా ఉంటుంది. అసలు స్కూలు పర్పస్ చదువు అది పోయి ఇవన్నీ కూడా పిల్లల చేత చిన్నప్పుడే ఇవన్నీ చెప్పించి ఇవన్నీ చేస్తే వాళ్ళకి ఎంత మంచి బేస్ తయారవుతుంది. అందుకని టీచర్స్, పేరెంట్స్ వాళ్ళందరికీ కూడా వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది మాస్టర్ అందుకే ఇచ్చారు ఇదంతా కూడా. అలాగే కులమతం అనేటువంటి వాటికి సంబంధం లేకుండా చక్కగా వేదం చదవడం, తర్వాత చక్కగా మంచి పద్యాలు, శ్లోకాలు నేర్చుకోవడం అనేటువంటిది అవన్నీ కూడా నేర్పడం చేయాలి. అవి నేర్పేప్పటికీ సెక్యులర్ స్టేట్ నేర్పకూడదు అనుకుంటారు మన గవర్నమెంట్ వాళ్ళు. సెక్యులర్ స్టేట్ ఎక్కడ ఉందని అసలు సెక్యులర్ అంటే అర్థం ఏమిటి? కులాతీత మతాతీత. కులాతీత మతాతీతం అయితే నీకు అప్లికేషన్ నీది ఏ కులం ఎందుకు రాయాలి? కాలేజీలో చదువుకోవడానికి అప్లికేషన్ పెడితే నీ ఏ కులం రాయాలా? ఉద్యోగానికి అప్లికేషన్ పెడితే నీ కులం రాయాలి. మరి కులాతీతం ఇది మతాతీతమా? నీ మతం ఏమిటి, నీ కులం ఏమిటి? ఒక పక్కనేమో సెక్యులర్ స్టేట్ అంటాం, ఇంకో పక్కన ఇది కుల ప్రాతిపదికన మేము
పదవులు ఇస్తున్నాము, సీట్లు ఇస్తున్నాము అంటూ వాళ్ళు చెబుతుంటారు. వాడు చెప్తూ ఉంటారు. అందుకని మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా నిజమైనటువంటి సెక్యులరిజం ఏమిటో నేర్పాలి పిల్లలకి. ప్రాచీన భారతీయమైనటువంటి గ్రంథాలు అధ్యయనం చేయించడం ఇవన్నీ కూడా వాటిని బోధించడం అనేటువంటిది టీచర్స్ చేయాలి పిల్లలకి. తర్వాత పిల్లలకి నేర్పేటువంటి టీచర్స్ ఉన్నారే చాలా సహనం కలిగినటువంటి వాడుగా ఉండాలి. లేకపోతే వీళ్ళు అసహనం అంతా పిల్లల మీద చూపిస్తారు. వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చి వాళ్ళ మీద అరిచి వాళ్ళని తిట్టి పిల్లలు దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ సైకలాజికల్గా అంత ఇబ్బంది వాడు చాలా ఇదవుతారు పిల్లలు. అలాగే పిల్లలు వేసేటువంటి ప్రశ్నలకి సరైనటువంటి సమాధానం చెప్పగలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి టీచర్స్, తల్లిదండ్రులు. అలా ఉండాలంటే ముందు వీళ్ళు నేర్చుకోవాలి. ఇందులో చెప్పే కదా, వారానికి 7 రోజులు ఎందుకు ఉండాలి అని అడిగారు పిల్లలు. వీళ్ళని దీపమోహం వేస్తే ఇందులో ఉన్నటువంటి లాజిక్ ఏమిటో తెలుసుకోవాలి. అలా ఉంటుందన్నమాట వీళ్ళు. తర్వాత పిల్లలకి కావాల్సినంత వరకు పిల్లల వయస్సుకు తెలివితేటలకి అంతవరకు ఏ విషయం బోధ చేయాలో దాని అందరినీ కూడా వాళ్ళకి చెప్పాలి తప్ప అంతకంటే రుద్దడం చేయకూడదు పిల్లలకి. అంటే వాళ్ళకి ఉన్నటువంటి వయస్సును బట్టి వాళ్ళకి ఉన్నటువంటి దీన్ని బట్టి ఏది ఎంతవరకు అవసరం అనేటువంటి దాన్ని వాళ్ళకి చక్కగా చెప్పాలి. కానీ వాళ్ళకేసి రుద్దు చేసి వాళ్ళని భయంకరంగా వాళ్ళని చేస్తే వాళ్ళు ఎలా తయారవుతారు వాళ్ళు. అలాగే టీచర్సు తాము నమ్మినటువంటి సిద్ధాంతాలని తన నమ్మకాలని వాడన్నింటినీ కూడా పిల్లల్ని రుద్దకూడదు. అది మాస్టర్ గారు చెప్పినట్టు ముఖ్యంగాను ఇప్పుడు మనం జరుగుతుంది. అదే కానీ టీచర్స్ వేస్తే వాడు ఏం చేస్తారు, వాళ్ళ మతం వాళ్ళ కులం ఇవన్నీ కూడా చెప్పేస్తుంటారు. వాళ్ళ నమ్మకాలు వాళ్ళ పిల్లల మీద పిల్లలతో అవన్నీ కూడా చేసి. కాబట్టే దేశ నాయకులు మహనీయులు ఒకప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఇప్పుడు వీళ్ళ యొక్క భావజాలాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఏదైతే చెబుతున్నారో వాళ్ళ గురించి ఇదే కరెక్ట్ అనుకోవటం కూడా అదే ఉంటుంది జరుగుతుంది. ఇప్పుడు విద్యాపాఠంలో వాళ్ళు చేసేటువంటిది మరి అప్పుడు దేశం కోసం స్వాతంత్ర్యం కోసం చేసినటువంటి నాయకులు అయినటువంటి వాళ్ళ మహానుభావులు వాళ్ళ గురించి ఇప్పుడు విద్యా విధానంలో డిస్టర్బ్గా చెప్తున్నారు. చెప్తే పిల్లలకి మరి ఏ రకమైన ఇంప్రెషన్ పడుతుంది. గాంధీ గారు అంటే దేశద్రోహి. మీరు చాలామంది పిల్లలంటే పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కాలేజీ ఎడ్యుకేషన్ స్కూల్ యూనివర్సిటీ చదువుకున్న వాళ్ళు కూడా గాంధీ గారు అంటే దేశద్రోహి. భూమిడుతుంపదగా అసలు మన స్వాతంత్రం రావడానికి మన భారతదేశం ఆయన నిర్మాణం కావడానికి ప్రధానమైనటువంటి ఆయన దేశద్రోహి. అలా ఉంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎక్కడ లేనటువంటిది. అలాగే విద్యార్థులు అయినటువంటి వాళ్ళ యొక్క మనస్సుల్లో చైతన్యం కలిగించాలి కానీ సంచలనం కలిగించకూడదు. ఇప్పుడంతా సంచలనమే కదా, అంతా సంచలనమే. చైతన్యవంతం చేయాలి వాళ్ళు, అంతేగాని సంచలనం వాళ్ళు అనేవాడంటే ఏదో విప్లవం చేద్దామని అలా చేసే సంచలనం కలిగించడం చేస్తే ఎట్లా వాళ్ళకి. తర్వాత ఇంకోటి ఏంటంటే విద్యార్థుల్ని పిల్లల్ని 5-6 గంటల మించి స్కూల్లో ఉంచకూడదు. అంతేగాని పొద్దునుంచి సాయంత్రం దాకా స్కూల్లో పెట్టి వాడిని ఏమిటి బోధిస్తారు పొద్దున్న సాయంత్రం దాకా? వాడిని బలవంతాన్ని రుద్దడం దాకా ఇన్ఫర్మేషన్ అంతా చొప్పించడమే ఎడ్యుకేషన్ అనుకుంటూ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి చొప్పించి ఇంత వాళ్ళ బండిల్లో పెద్ద బండరాలు పెట్టినట్టు పెట్టడం తప్ప పొద్దున్న సాయంత్రం ఉంచాల్సిన వరంగా 5 గంటలు 6 గంటలు చాలు. 5 గంటలు చాలు ఐడియల్. ప్రస్తుత రోజుల్లో చిన్నపిల్లలను వేసే స్కూల్స్లో సాటర్డే హాఫ్ డే అంటే పేరెంట్స్ ఫుల్ డే పెట్టండి అంటున్నారు. ఎందుకంటే ఆ పిల్లల్ని ఒక పూట భరించలేక. అదే వాళ్ళ పిల్లలేమో వాళ్ళు భరించలేరు ఇంట్లోనూ. అందుకని వాళ్ళ పిల్లల్ని డబ్బులు ఇస్తున్నాం కాబట్టి స్కూల్లో వాడు భరించాలి. డబ్బులు ఇస్తే వాడు భరిస్తారు. తర్వాత చిన్నపిల్లలకి ఇంకా ఆ చిన్నపిల్లలకి వీలైనంత వరకును హోంవర్క్ ఇవ్వకూడదు. పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే వాళ్ళు నర్సరీ పిల్లలకి హోంవర్క్ ఇవ్వడం అసలు. నర్సరీ పిల్లల దగ్గర నుంచి వాళ్ళకి హోంవర్క్ ప్రాజెక్ట్ అనడం అదండం హోంవర్క్ పెట్టడం ఇవన్నీ చేస్తుంటారు. ఎందుకు చేయాలి అసలు? చక్కగా వాళ్ళ ఆటలు పాటలు ఆటల పాటల్లోనే పద్యాలు రైమ్స్ ఇలాంటి నేర్పచ్చు. అంతేగాని హోంవర్క్ ఇవ్వడం వాళ్ళు చేస్తారు.
హై స్కూల్ లెవెల్కి వచ్చేటప్పటికి ట్రాలీ ఉండేటువంటి వీల్స్ ఉండేటువంటి వాటిల్లో బుక్స్ తీసుకెళ్లేంత పరిస్థితి కూడా వచ్చింది. అదే మరి. ఇన్ని పుస్తకాలు మోసుకెళ్ళడం అనేటువంటిది అసలు అర్థం ఉంది అసలు. అలాగే నీతి కథలు అనేటువంటివి వాడికి చెప్పి ఆ నీతి కథలు అనేటువంటి బాగా వాడికి చేస్తే వాడు ఎవరిని జీవితంలో మంచి చక్కటి నైతికమైనటువంటి విధంగా ఎలా ఉండాలో తెలుస్తుంది, చాలా పాజిటివ్ అప్రోచ్ అనేటువంటి తెలుస్తుంది. అందువలన నీతి కథలవి చెప్పాలి. అంతేగాని నీతి కథలు చెప్పకుండా నీతి సూత్రాలు వెలువరించడం వల్ల ఉపయోగం లేదు. ఎగ్జాంపుల్ లేకుండా ఉత్త థియరీ చెప్తే ఎలా ఎగ్జాంపుల్ చెప్పకుండా అంటే ఉదాహరణ చెప్పారు. ఏమనంటే సత్యమనే పలకవలను అని చెప్పడంతో సరిపోదు, ఆయనకు కథ చెప్పాలి. ఆవు పులి కథ ఉంది, అలాంటి కథలు చెప్పాలి. చెప్తే సత్యం అనేటువంటి పలకడం అంటే ఎలా ఉంటుందో, ఎలాంటి పరిస్థితుల్లో సత్యం ఎలా పలుకుతారో అని తెలుస్తుంది. అందుకని సత్యమనే పలకవలని చెప్పడం కంటే ఈ కథ చెప్పడం మంచిది. అలాగే అబద్ధం ఆడరాదు అనేటువంటి నెగిటివ్ అప్రోచ్ కాకుండా సత్యమే పలకాలని చెప్పాలి. లేకపోతే ఏమవుతుందంటే నాన్న పులి కథ చెప్పాడు అనుకోండి, వాడు అబద్ధం ఆడటం మంచి బాగుంది, నాన్న నడిపించాడు అబద్ధం అని చెప్పిన కథలు. అలా వీళ్ళు అబద్ధాలు చెప్పడం అంటే అలవాటు. అందుకని టీచర్స్ పిల్లలు చెప్పినప్పుడు పాజిటివ్ అప్రోచ్ చెప్పాలి, కానీ నెగిటివ్ అప్రోచ్ వెళ్ళకూడదు. తర్వాత చిన్నపిల్లలకి ఇంపోజిషన్, మరీ చిన్నపిల్లలకి అలాంటివి ఇవ్వకూడదు. వాళ్ళకి చక్కగా కాపీ రైటింగ్ అలాంటివి చేయించవచ్చు, కానీ ఇంపోజిషన్ వచ్చి వాళ్ళు ఇంపోజిషన్ రాయాలి, అందుకని చూసి వ్రాత పద్ధతి రాయాలి అనేటువంటిది చిన్న పిల్లలప్పటి నుంచి చెప్పకూడదు. కాదు 2 లాంగ్వేజెస్ ఒకసారి మారేటకూడదు. ఇది ఒక పెద్ద ఫండమెంటల్ ఫాల్ట్. మనకి ముందు మాతృభాష చెప్పాలి. మాతృభాష అనేటువంటిది కొంతకాలం వచ్చిన తర్వాత అప్పుడు ఇంకో భాష చెప్పచ్చు. అలా చెప్పకుండా వాళ్ళకి ముందు నుంచి లాంగ్వేజెస్ 2-3 లాంగ్వేజెస్ నేర్పడం అనేటువంటి చేస్తే ఉపయోగం లేదు. తర్వాత అంటే ఉపాధ్యాయులు అయినటువంటి వాళ్ళు విద్యార్థుల్ని కూడా కలుపుకొని సేవా కార్యక్రమాలను అలవాటు చేయాలి. స్కూల్స్లోనే కొన్ని సర్వీస్ యాక్టివిటీస్ అనేటువంటివి అలవాటు చేస్తే పిల్లలు దాన్ని ఎంతో చాలా ఉత్సాహంగా చక్కగా వాటిలో పాల్గొంటారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా అందులో ఆ సర్వీస్ అనేటువంటి దాంట్లో రుచి మరుగుతారు. అలా అలవాటు చేయాలి పిల్లలకి. అందుకని అలా అలవాటు చేయాలంటే టీచర్స్ స్టూడెంట్స్ వాళ్ళతో కలిసిమెలిసి ఉంటేనే అలా అలవాటు అవుతుంది, లేకపోతే వాళ్ళు అది చేయలేదు. తర్వాత ఇంకోటి కూడా ఏమంటే ఉపాధ్యాయుని పాఠం చెప్పడం అనేటువంటిది, అలాగే పిల్లలు నేర్చుకోవడం అనేటువంటిది క్రీడలా ఉండాలి. చక్కగా అలా ఉంటే వాళ్ళ ఉత్సాహం పెరుగుతుంది. అంతేగాని సీరియస్గా స్థితిగా పెడితే వాళ్ళు దాని ఎందుకు విముఖత కలుగుతుంది తప్ప అనుకుంటుంది. అందుకని ప్లేలా ఉండాలి, ఆటలా ఉండాలి. విద్యార్థులకి బోధన చేసేప్పుడు ఉపాధ్యాయుడు ఇరుకుగా ఉండేటువంటి వాటిలో పెట్టి చేయకూడదు. చక్కగా విశాలంగా ఉండేటువంటి దాంట్లో పెట్టి వాళ్ళకి మనం పాఠం చెప్తుంటే వాళ్ళు దాన్ని బాగా హాయిగా స్వీకరించగలరు. ఇంకా అసలు చెప్పాలంటే మనకి శాంతినికేతన్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు స్థాపించినటువంటి అలాంటి విద్యాలయాలు చూస్తే చక్కగా చెట్ల కింద ఓపెన్ ఎయిర్ స్కూల్స్ అలా పెడితే వాళ్ళకి ఎంత న్యాచురల్గా ఎంత ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళకి విన్నటువంటి తొందరగా వాళ్ళకి ఎక్కుతుంది. అందుకని విద్యా బోధన అనేటువంటిది అంటే వాడి చేత అప్పచెప్పించడం చేయడం బలవంతాన్ని అలాంటిది విద్య తప్ప నిజంగా వాళ్ళకి వికాసం అనేటువంటిది వాళ్ళలో రాదు. అందుకని నేను రష్యాలో వెళ్ళినప్పుడు ఒక చోట ఒక ఐడియల్ స్కూల్ వాళ్ళు చేస్తున్నటువంటిది దానికి ఇన్వైట్ చేశారు, వెళ్ళాను. అది చూస్తే నాకు శాంతినికేతన్ గుర్తొచ్చింది, రవీంద్రనాథ్ ఠాగూర్ గారిది. ఎందుకంటే అక్కడ క్లాస్ రూమ్లో అసలు క్లాస్ చెప్పడం అనేటువంటి లేదు, అందులో నో క్లాస్ రూమ్. చెట్ల కింద చక్కటి మంచి అంత ఏరియా అంతా బాగా చెట్లు, ఆ విద్యాలయం పెద్ద ఏరియా, అక్కడంతా మంచి చెట్లు, తర్వాత న్యాచురల్గా ఉన్నటువంటిది. దాని కింద కూర్చుని విద్యార్థులు ఉపాధ్యాయులు దాని కింద కూర్చుంటారు. ఇవాళ మనం మీకు ఏ పాఠం కావాలి, ఏం పాఠం చూద్దామని అడుగుతారు. మాకు ఇవాళ ఈ లాంగ్వేజ్ చెప్పండి,
లేకపోతే ఇవాళ మ్యాథ్స్ చెప్పండి, వాళ్ళు ఏమడిగితే వాళ్ళు అడిగిన దాన్ని వీళ్ళు చెప్తారు. దాంట్లో వాళ్ళకి దానివల్ల వాళ్ళకి పిల్లలకి చాలా ఈజీగా వాళ్ళు దాన్ని రిసెప్టివ్గా ఉంటారు. వాళ్ళు చాలా చక్కగా అందులో ఉపాధ్యాయులు వాళ్ళు కలిసే ఉంటారు, ఆ న్యాచురల్గా ఉన్నటువంటి దీంట్లో ఉంటారు. అందువల్ల చాలా తొందరగా గ్రాస్ప్ చేయగలిగినటువంటిది వస్తుంది వాళ్ళకి. మీరు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు దేనికి ఎందుకు ఆసక్తులై ఉన్నాయి అడుగుతున్నారో అది చెబుతున్నప్పుడు నిజంగా విద్యని అర్థిస్తున్నారు వాళ్ళు, కాబట్టి విద్యార్థులు అవుతున్నారు. ఇప్పుడు డిమాండ్ చేయడం కాబట్టి ఇది ఇప్పుడు మనం చూస్తున్నది అంతా మీరు చెప్పిందేమో వాళ్ళ మనస్సు విశాలం అయ్యేటట్టుగా వికాసం జరిగేట్టుగా అని. ఇప్పుడు సిటీస్లో మంచి బిజీ సెంటర్స్లో అపార్ట్మెంట్లలో ఇరుకిరుకు గదుల్లో క్లాస్ రూమ్స్ పెట్టి అసలు అపార్ట్మెంట్లో స్కూళ్ళు కాలేజీలు పెట్టడం, డిగ్రీ కాలేజీలు పెట్టడం అనేటువంటిది ఎంత హాస్యాస్పదం. అసలు ప్లే గ్రౌండ్ ఉండదు. ప్లే గ్రౌండ్ మరి నిజంగా వాళ్ళు పర్మిషన్ ఇచ్చేప్పుడు మాత్రం ప్లే గ్రౌండ్లో అయితే పర్మిషన్ ఇవ్వమని చెప్పి ఇచ్చేస్తారు వాళ్ళు. మరి ఇప్పుడు పర్మిషన్ ఎలా ఇచ్చారు అంటే వీళ్ళు ప్లే గ్రౌండ్ ఉన్నట్టుగా ఏదో గ్రౌండ్ చూసేసి రాసేస్తే వాళ్ళు సంతకం పెట్టేస్తారు, అయిపోయింది. వాళ్ళు అసలు 198 స్కూల్స్ కాలేజెస్కి గ్రౌండ్ ఉండదు, గ్రౌండ్ లేదు, పాడలేదు, అసలు ఆటలు ఆడించడం ఉండదు. అసలు ఆ కరికులంలోనే అసలు ఆటలు స్పోర్ట్స్ ఏమీ ఉండవు. ఉదయం 8 నుంచి రాత్రి 8 దాకా ఉండడం వల్ల స్కూలు లేదా కాలేజీలోనే ఉంటారు అంతే. వాళ్ళు అడిగింది చెప్పడం అని కాకుండా 6-7 తరగతుల నుంచే ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి సిలబస్లన్నీ రుద్దటం, బర్డెన్ అంతాను. అంటే విద్య అంటే పెద్ద బరువు నెట్టిన బండరాయి అనమాట. ఇంకా వాడికి ఏమొస్తుంది, వాళ్ళు బండలుగా తయారవుతారు తప్ప, ఎందుకంటే వాడికి ఇంకా వాడి హృదయం లేదా మంచి చక్కగా ప్రేమ ఇవన్నీ ఇంకేం ఉండవు. అంటే డిస్టార్షన్ తప్ప ఇంకా వాళ్ళు వచ్చేటువంటిది ఏమి ఉండదు అలా నేర్పినట్టయితే. వాళ్ళకి భర్తృహరి లాంటి వాళ్ళు చెప్పినటువంటి విద్య అనేది ఎల్లప్పుడూ సుఖాన్ని ఇస్తుంది అనే మాట చెబితే వాళ్ళకి అర్థం కాదు. ఇక్కడ ఇది విద్య ఎలా ఇస్తుంది, సుఖాన్ని బరువుని ఇస్తుంది కదా అనుకుంటారు. అది విద్య కాదనే విషయం అర్థం కాదు. ఎంత హాస్యాస్పదం అంటే అసలు ఆ పిల్లల్ని చక్కగా నేచర్లో ఉన్నటువంటివి ప్రకృతి సిద్ధమైనటువంటి చోట్ల తీసుకెళ్ళడం, ఆయన చూపించడం, అలాంటి చోట కూర్చొని విద్యాభ్యాసం చేయడం అనేటువంటిది ఇవన్నీ చేస్తే వాళ్ళు ఎంత బాగా తయారవుతారు. అలా కాకుండా బలవంతాన వాడిని ఇలాంటి ఇరుకు దాంట్లో కూర్చోబెట్టి గొర్రెల మంద చూడండి, చిన్న దాంట్లో మంద మొత్తం దోసేసి పెడతారు. అందుకే కళాశాలలు ఇప్పుడు చూడండి, ఆవుల్ని వీటన్నింటినీ కూడా పట్టుకుపోతుంటారు బందుల తోటలో కారు వాళ్ళకి. వాళ్ళు ఆ ట్రక్కుల్లో ఎక్కిస్తారు అలా అంటారు. అసలు అందులో పట్టడం మామూలుగా అయితే దాన్ని ఇరికించి నొక్కి ఏదో చర్మాన్ని ఏదో బండగా నొక్కినట్టుగా నొక్కి పెట్టేసి పట్టుకెళ్తారు. అలాగే ఈ పిల్లల్ని ఆ చిన్న వాటిల్లోనూ లోపల వాళ్ళకి కూర్చోబెట్టి ఒకడేవాడు ఖాళీ కూడా లేకుండా కూర్చోబెట్టి అక్కడ వీళ్ళు చెప్పే విద్య ఏమిటి అసలు, అది విద్య అంటారా చెప్పేటువంటి దాన్ని వ్యాపారం అన్నమాట. అది ఇప్పుడు జరుగుతున్నటువంటిది. అలాంటిది ఎప్పుడూ కూడా అలా ఉన్నటువంటి చేయకూడదు. వాళ్ళని ఏం చేయాలంటే చక్కగా ఈ ఉపాధ్యాయులు ప్రకృతి సహజమైనటువంటి దాంట్లో చెప్పాలి, ప్రకృతి సహజమైనటువంటి చోటుకి వీళ్ళని తీసుకెళ్ళి సూచించడం అది చేయాలి. ఇవన్నీ చేస్తుంటే విశాలమైనటువంటి గదుల్లో ఉండి బోధించాలి. అది వాళ్ళు చేయవలసినటువంటిది.